జీవన్ రెడ్డికి మొండిచ్చేయి. 4వ రోజు ముగిసిన బుజ్జగింపులు. ఢిల్లీ వెళ్లిన మంత్రి పదవిపై రాని క్లారిటీ. జీవన్ రెడ్డిని ఇంటికి పిలిపించుకున్న రేవంత్ రెడ్డి. ఆయన అనుభవాన్ని వినియోగించుకుంటాం సీఎం. రేవంత్ తీరుపై సొంత పార్టీలో విమర్శలు. సీనియర్లను సైడ్ చేస్తున్నారని ఆరోపణలు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డికి అధిష్టానం మొండి చేయి చూపించింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను తనకు చెప్పకుండా పార్టీలోకి తీసుకోవడంపై జీవన్ రెడ్డి అలిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను పార్టీ అధిష్టానం ఢిల్లీకి పిలిచి మాట్లాడింది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి తనకు మంత్రి పదవి లేదా రాజ్యసభకు పంపాలని కోరినట్టు తెలుస్తుంది. కానీ పార్టీ ఆయనకు ఎలాంటి పదవి ఆఫర్ చేయలేదు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఆయన అనుభవాన్ని పార్టీ ఉపయోగించుకుంటుందని అన్నారు. జీవన్ రెడ్డి విషయంలో తప్పు తనదే అన్నారు. పిసిసి తరఫున తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే గందరగోళం నెలకొందని చెప్పారు. జరిగిన పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు కల్పించుకొని జీవన్ రెడ్డిని వెంటనే ఢిల్లీకి తీసుకువచ్చి పరిస్థితిని చక్కదిద్దారని వివరించారు. జీవన్ రెడ్డి విషయంలో పార్టీకి ఏదైనా జరిగితే బాగుండని చాలా మంది గోచికాడి నక్కలా ఎదురు చూశారు. ఏమైనా జరుగుతుందంటే మరి జరుగుతుంది. అసంతృప్తివాదులు ఇప్పుడు బీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళని పార్టీలో దునుకుతారు. మీరు కూడా గోచికాడి నక్కల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మా దాంట్లో కత్తాను ఎట్లా చూసిందో జీవన్ రెడ్డి కూడా పార్టీ మారుతాడని సహజంగా ఉంటుంది. అంతే, అది రాజకీయ పరమైన ఆసక్తే ఉంటుంది. ఇంకోటి ఏంటిది, జీవన్ రెడ్డికి మంత్రి పదవి అనే కళ. నేను ఏం చెప్పినా జీవన్ రెడ్డి రాజీనామా చేయడు. కుక్క బెదిరించి చెప్పంతకపోయినట్టు ఏదో బెదిరించే ప్రయత్నం చేసిండు, కానీ ఆయన పప్పులు ఉడకలే. ఇప్పుడు జీవన్ రెడ్డి వెనుక ఏమన్నా ఎమ్మెల్యేలు ఉన్నారా? జీవన్ రెడ్డి ఏమన్నా ఎమ్మెల్యేనా? జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ. జీవన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఆయనకు కాంగ్రెస్ పార్టీకి వచ్చే బలమేం లేదు. కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన వెళ్ళిపోయినా కాంగ్రెస్ పోయేదేం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. పైగా జీవన్ రెడ్డి ఇక్కడ 74 ఇయర్స్ దాటినోడు. ఆయన ఇప్పుడు చేసేది ఏం లేదు పెద్దగా రాజకీయాలల్లా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాడు పోతే భయపడతారు, రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు. జీవన్ రెడ్డి పోతే భయపడేది ఏం లేదు. కాబట్టి జీవన్ రెడ్డిని బుజ్జగించేది ఏం కూడా ఉండదు. పార్టీని మనము కేసీఆర్ ప్రభుత్వాన్ని బలగొడతానని ఆలోచనలు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరిని గుంజుతానమని చెప్పి ఆయన ఎట్లనో అట్లా దారికి తెచ్చుకుంటారు. ఇక ఆయన అనుభవాన్ని వినియోగించుకుంటామంటే ఆయనకున్న ఒకే ఒక్క అవకాశం రాజ్యసభ సభ్యుడిగా చేయవచ్చు. వాళ్ళు తలుచుకుంటే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తలుచుకుంటే రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించవచ్చు. కానీ దాన్ని ఇప్పటికిప్పుడు కూడా ఆయనకేం ఆఫర్ ఇచ్చి ఇది కన్ఫర్మ్ అని చెప్పే పరిస్థితి కూడా లేదు. ఇక మంత్రి పదవికి అయితే అసలే ఆశ లేదు. కాబట్టి జీవన్ రెడ్డిగా చిన్నపిల్లల లెక్క చేతులు కట్టుకున్నాడు. ఇక శ్రీధర్ బాబు కూడా అన్న నా చేతులు ఏం లేదా, నేనేం చేయలేనే, ఈ అధిష్టానం ఎట్లా చెప్తే గట్నే అని ఆయన కూడా ఒట్టిగానే చిన్నపోయినట్టున్నాడు. ఇక రేవంత్ రెడ్డి మనం వేస్తున్న పాచికలు పారుతూనే ఉన్నాయి. ఎందుకు సీనియర్లను ఈయన పక్కన పెడతాను రేవంత్ రెడ్డి? ఎందుకంటే కాంగ్రెస్ జీన్స్ కలిగిన వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుండి ఉన్న వాళ్ళు కావచ్చు, ఎప్పటికైనా రేవంత్ రెడ్డికి థ్రెట్టే. ఎందుకంటే వాళ్ళకు ఢిల్లీతోటి స్వయంగా పరిచయాలు ఉంటాయి. కాబట్టి సీనియర్లంతా బలం పుంజుకుంటే రేవంత్ రెడ్డికి థ్రెట్. కాబట్టి సీనియర్లను ఒక్కొక్కరు పక్క జరుపుకుంటూ ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ ఒక సమూహం చేసి తనకు బలం చేకూర్చుకుంటాడు. ఆయన సరైన రాజకీయమే చేస్తాడు రేవంత్ రెడ్డి. కాబట్టి సీనియర్లకు ఖచ్చితంగా ఇలాంటి అవమానాలు జరుగుతాయి. ఈ సీనియర్లంతా ఇప్పటికైనా మేల్కొంటే మంచిది. లేకపోతే మీరు రేవంత్ రెడ్డి చేతిలో పరాజితులుగా అవమానం పొందుతూనే ఉంటారు.